ఒక చిన్న గ్రామంలో రాజు అనే రైతు ఉండేవాడు. అతను చాలా కష్టపడి పొలంలో పని చేసేవాడు. కాని ప్రతి సంవత్సరం దొంగలు వచ్చి అతని పంటను దోచుకుపోయేవారు. రాజు ప్రయత్నించినా వారిని ఎదుర్కోలేకపోయేవాడు. ఒకరోజు రాజు బైబిల్ చదువుతుంటే, మీరు యుద్ధము చేయవలసిన అవసరము లేదు, యెహోవాయే మీ కొరకు యుద్ధము చేయును అని నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనం కనిపించింది. అతనికి విశ్వాసం వచ్చింది. నేను పోరాడలేకపోయినా దేవుడు నన్ను రక్షిస్తాడు అని. ఆ సంవత్సరం మళ్లీ దొంగలు వస్తారని రాజు భయపడ్డాడు. కాని ఆశ్చర్యంగా వారు రాలేదు. పక్క గ్రామం వారు చెబుతూ వచ్చారు, దొంగలు దగ్గరికి రాగానే అక్కడ ఒక పెద్ద సైన్యం కాపలా కాస్తున్నట్టు కనిపించిందని, భయపడి వెనక్కు వెళ్ళిపోయారని. రాజు అర్థం చేసుకున్నాడు, అది మనుషుల సైన్యం కాదు, దేవుడు పంపిన రక్షక దూతలు అని. ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సింది, మన శక్తి సరిపోని చోట దేవుడు మన కొరకు ముందుగా నిలబడి పోరాడుతాడు. మనం చేయాల్సిందల్లా ఆయనపై విశ్వాసం ఉంచడం మాత్రమే.